జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. శ్రీజ ఏంటి ఫోన్ చేస్తుంది? హలో శ్రీజ, చెప్పమ్మా. అన్నయ్య, ఏమైంది శ్రీజ? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఓకేనా? నేను ఓకే, కానీ సంధ్య వదినే. సంధ్యనా? సంధ్యకేమైంది? వదినని ఇంట్లోంచి పంపించేస్తున్నాను అన్నయ్య. వాట్? ఏంటి నువ్వు అనేది? తనని పంపించేయడం ఏంటి? ఏం జరిగింది? అదే, మేం గుడికి వచ్చాం కదా, ఆ తర్వాత ఏం జరిగిందంటే మీ కోడలు మీ కూతుర్ని పక్కన పెట్టుకొని ఇదిగో ఇలాంటి వ్యవహారాలన్నీ చేస్తుంది. నిజంగా నేనే తప్పు చెయ్యలేదు. నేను అలాంటి దాన్ని కాదత్తయ్యా. ఎన్నాళ్ల నుండి సాగుతుంది ఈ వ్యవహారం? నీ భార్యకి ఆ రాజేష్ కి మధ్య ఏదో ఉంది. నీ భార్యని ఇంట్లో నుంచి పంపించేశారా? అదన్నయ్య జరిగింది. నువ్వు చెప్పేదంతా నిజమా? సంధ్య వెళ్ళడానికి ఒప్పుకుందా? శ్రీకర్ తనని పంపించేస్తున్నాడా? అవునన్నయ్య, నువ్వు త్వరగా వచ్చి వదిన వెళ్లకుండా ఎలాగైనా ఆపుతావా ప్లీజ్? ఖచ్చితంగా వస్తానమ్మా. ఇదిగో ఇప్పుడే బయలుదేరతాను. ఇదేంటి ఇలా జరిగింది? ఇందులో సంజయ్ చేసిన తప్పే ఉంది. అంత రిస్క్ చేసి వచ్చి నా జీవితాన్ని కాపాడిన తనకి నా వల్ల ఇలా జరగకూడదు. వెళ్ళి తనని ఆపాలి. కానీ ఎలా ఇప్పుడు? అంతగా నమ్మే సంధ్యని వాళ్ళు బిలీవ్ చేయలేదు అంటే నన్ను నమ్ముతారా? వదినా ప్లీజ్, వదినా నువ్వు వెళ్ళొద్దు వదినా, ప్లీజ్ వదినా. సంధ్య వెళ్దాం. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వదిన్ని పంపించద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అమ్మా అమ్మా, వదిన మన కోసం ఎంత చేసిందమ్మా. మీరిలా చేయడం కరెక్ట్ కాదమ్మా. తన్ని పంపించద్దమ్మా. శ్రీజ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. లేదన్నయ్య, నేను వదిన్ని వెళ్ళనివ్వను. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వదిని ఏ తప్పు చెయ్యలేదమ్మా. దాన్ని పంపించద్దమ్మా. శ్రీజ లే, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? నేను ఇష్టంతోనే వెళ్తున్నాను కదా. నా కుటుంబంలో సంతోషానికి నేనే అడ్డైనప్పుడు నేను ఉండడం కరెక్ట్ కాదు. అలా కాదు వదినా. వద్దు శ్రీజ, ఇంకేం మాట్లాడద్దు. నా మాట విను. అత్తయ్య, నేను మీకిచ్చిన మాట తప్పి ఒక తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. కానీ నన్ను పంపించేస్తానని మీ అబ్బాయి మీకిచ్చిన మాట తప్పనివ్వను. ఆయన నేను వేరు వేరు కాదు కదా. శ్రీజ, కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, సరేనా? అన్నయ్యకి అత్తయ్యకి టైంకి టాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. వాళ్ళని నువ్వు బాగా చూసుకోవాలి. అత్తయ్య, నా మొహం ఒక్కసారి కూడా చూడరా? మీరు చూడరని నాకు తెలుసు. మీరు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు,
తప్పు నాదే. మీ స్థానంలో ఎవరున్నా మీలాగే ప్రవర్తిస్తారు, మీలాగే ఆలోచిస్తారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. నా తప్పుకి నేను శిక్ష అనుభవించాలి, తప్పదు. కానీ అత్తయ్య, అది నాకు ఆనందమే. అత్తయ్య, ఊరి శిక్ష వేసిన వారిని కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా. నాకొక చివరి కోరిక ఉంది అత్తయ్య. మీ కాళ్ళకి నమస్కారం చేసి మీ ఆశీర్వాదం తీసుకోవాలనుంది. ప్లీజ్ అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. మీ కాళ్ళు ముట్టుకునే అదృష్టం కూడా లేని ఒక దురదృష్టవంతురాలని నేను. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. సంధ్య, టైం అవుతుంది, పద వెళ్దాం. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా. కొండ కోన అడవి సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా. అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా, ఈ రథమును ఆపగలేదా. విధినైనా కానీ ఎదిరించేవాడే, విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా ఒక్కరు.